Good afternoon, friends. In previous class, we discussed about basicity order of aliphatic amines. When aliphatic amines which are present in the gas state, then increasing of basicity order of amines is tertiary is greater than secondary is greater than primary. When aliphatic amines is bound with alkyl groups like R is equal to CH3 or C2H5 and they are present in the form of liquid state. అంటే ఒకవేళ ఎలిఫాటిక్ అమైన్స్ అనేవి మనము లిక్విడ్ స్టేట్లో కనుక తీసుకున్నప్పుడు మీన్స్ దే ఆర్ డిజాల్వ్ ఇన్ ద వాటర్. సో ఎలిఫాటిక్ అమైన్స్ ఆర్ డిజాల్వ్ ఇన్ ద వాటర్ డ్యూ టు the presence of hydrogen bond between water and aliphatic amines. అంటే ఎలిఫాటిక్ అమైన్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ అయితే అని చెప్తాం. ఎందుకంటే ఎలిఫాటిక్ అమైన్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ కావడానికి రీజన్ ఏంటంటే రెండింటి మధ్యలో మనకు హైడ్రోజన్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఈ కారణంగా ఏమవుతుందంటే ఎలిఫాటిక్ అమైన్స్ అనేవి మనకు వాటర్లో డిజాల్వ్ అవుతున్నాయి. When so this aliphatic amines present in the form of aqueous state, then the basicity order is when R is equal to CH3 means secondary is greater than primary is greater than tertiary. When R is equal to C2H5, then the increasing order of basicity of amines is so secondary is greater than tertiary is greater than primary. ఇదంతా కూడా మనం గత క్లాస్లో డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ వి డిస్కస్ అబౌట్ ద బేసిసిటీ ఆర్డర్ బిట్వీన్ సో వేర్ బేటా ఎలిఫాటిక్ అమైన్స్ అండ్ అమోనియా. ఇప్పుడు ఈ రోజు క్లాస్లో ఏం చేస్తామంటే ఎలిఫాటిక్ అమైన్స్ అమోనియా తీసుకున్నప్పుడు వాటి మధ్యన బేసిసిటీ ఆర్డర్ అనేది ఎలా ఉందో చూద్దాం. సో ద బేసిసిటీ ఆర్డర్ ఈజ్ ఎలిఫాటిక్ అమైన్స్ having more basicity than ammonia. Aliphatic amines having more basicity than ammonia. And aliphatic amines ku ammonia kante ekkuva basicity anedi untundi. Reason in aliphatic amines the nitrogen atom is bound with electron donor groups, but in ammonia so the nitrogen is bound with hydrogens only. అంటే ఎలిఫాటిక్ అమైన్స్ కు మోర్ బేసిసిటీ ఎందుకు ఉంటుందంటే అంటే ఎలిఫాటిక్ అమైన్ లో నైట్రోజన్ ఆటం అనేది ఎలక్ట్రాన్ డోనార్ గ్రూప్ తో బాండ్ లో ఉంటుంది. కాబట్టి ద నైట్రోజన్ ఆటం కెన్ ఈజీలీ డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు అదర్ సబ్స్టెన్సెస్ ద బేసిసిటీ ఈజ్ ఇంక్రీజెస్. బట్ ఇన్ అమోనియా so nothing but in NH3 nitrogen is bonded with the hydrogen. That's why the nitrogen atom cannot easily donation of electrons to the other substances. That's why the basicity order of ammonia is decreases is compared with the aliphatic amines. అంటే ఎలిఫాటిక్ అమైన్ లో నైట్రోజన్ అనేది ఎలక్ట్రాన్ డోనార్ గ్రూప్ తో బాండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బేసిసిటీ ఇంక్రీజ్ అయితే చెప్తాం. ఈ ఎఫెక్ట్ ఏమంటారంటే ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. అంటే దీన్ని ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ కారణంగా ఎలిఫాటిక్ అమైన్స్ అనేవి ఎక్కువ బేసిసిటీ ఉంటుంది. ద నెక్స్ట్ ఫార్ములా ఈజ్ ఇన్ ఎలిఫాటిక్ అమైన్ ద నైట్రోజన్ ఆటం ఇట్ ఈస్ బాండ్ విత్ CH3, then that case the order is secondary is greater than primary is greater than tertiary and ammonia. అంటే ఎలిఫాటిక్ అమైన్ లో R అనేది CH గ్రూప్ కనుక అయినప్పుడు మనకు అప్పుడు వాటర్ కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి. సెకండరీ ఇస్ గ్రేటర్ దెన్ ప్రైమరీ ఇస్ గ్రేటర్ దెన్ టెరిషరీ ఇస్ గ్రేటర్ దెన్ అమోనియా. ఇన్ ఎలిఫాటిక్ అమైన్స్ ద నైట్రోజన్ ఆటం ఇట్ ఈస్ బాండ్ విత్ ఇథైల్ గ్రూప్. ఇథైల్ ఫార్ములా ఇస్ CH3CH2 ఇట్ కెన్ రైట్ లైక్ C2H5. ఒకవేళ కనుక ఎలిఫాటిక్ అమైన్ లో కనుక మనకు నైట్రోజన్ ఆటం అనేది ఇథైల్ గ్రూప్ తో బాండ్ లో ఉంటే ద బేసిసిటీ ఆర్డర్ is secondary is greater
tertiary is greater than primary is greater than ammonia. So these three formulas are most important for application questions in intermediate public examination. Then next we discuss about the basicity order among aliphatic amines, aromatic amines and ammonia. అంటే నెక్స్ట్ మనం ఏం చేస్తుందంటే ఎలిఫాటిక్ అమైన్స్ కానీ ఎరోమాటిక్ అమైన్స్ కానీ లేదా అమోనియా తీసుకున్నప్పుడు ఈ మూడింటి మధ్యలో బేసిసిటీ ఆర్డర్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ చూద్దాం. సో ద ఆర్డర్ ఈస్ ఎలిఫాటిక్ అమైన్స్ more basicity then ammonia then aromatic amines. అంటే ఇక్కడ ఆర్డర్ ఏమొచ్చిందంటే ఎలిఫాటిక్ అమైన్స్ అనేవి మోర్ బేసిసిటీగా ఉంటాయి. దీంతో పోలిస్తే బేట అమోనియా కామా aromatic amines. In the previous class also discuss the aromatic amine basicity is depend upon the two factors. The two factors is nothing but one factor is electron donor groups. The second factor is electron withdrawing groups. And aromatic amines యొక్క basicity అనేది రెండు విషయాలపైన ఆధారపడి చెప్పాము. ఇక్కడ ఎలక్ట్రాన్ డోనర్ గ్రూప్స్ పైన ఎలక్ట్రాన్ withdrawing groups పైన. In the aromatic amines on the benzene ring electron donor groups are present. The basicity of amines is increases then aniline. అంటే బెంజీన్ రింగ్ పైన కనుక ఎలక్ట్రాన్ డోనర్ గ్రూప్స్ అంటే అవి ఆల్కైల్ గ్రూప్స్ కానీ లేదా ఆల్కాక్సీ గ్రూప్స్ కానీ. ఆల్కైల్ గ్రూప్స్ అంటేనేమో క్యాపిటల్ ఆర్ అంటాము, ఆల్కాక్సీ గ్రూప్ అంటేనేమో ఓఆర్ అంటాము. అటువంటి కేసులలో ఆ కాంపౌండ్ యొక్క బేసిటీ అనేది ఎనిలిన్ కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పాము. సిమిలర్లీ in the aromatic amines on the benzene ring electron withdrawing groups are present. Electron withdrawing groups like fluorine, chlorine, bromine, nitro group or cyanide groups. So that case what happens beta, the basicity of these compounds is decreases then aniline. అంటే ఎలక్ట్రాన్ withdrawing groups అనేవి బెంజీన్ రింగ్ పైన కనుక ఉన్నప్పుడు ఆ కాంపౌండ్ యొక్క బేసిసిటీ అనేది దేనికంటే ఎంతవరకు తగ్గుతుంది, ఎనిలిన్ కంటే తక్కువగా ఉంటుంది. ఆ సిమిలర్ కాన్సెప్ట్ హియర్ రైట్ హియర్ బేటా. సో ఎలిఫాటిక్ అమైన్స్ having more basicity than ammonia and aromatic amine means electron donor group is present. The compound having more basicity than aniline and aniline కంటే ఎక్కువగా ఉంటుంది. అది బెంజీన్ రింగ్ పైన withdrawing groups అనుకోండి, ఆ కాంపౌండ్ యొక్క బేసిస్ దేనికంటే తక్కువ ఉంటుంది, aniline కంటే తక్కువ ఉంటుంది. So what is the formula here? Aliphatic amine is greater than NH3 is greater than electron donor groups is greater than aniline is greater than electron withdrawing groups. Here I substitute the R is equal to CH3 and R is equal to C2H5. And ఇక్కడ ఎలిఫాటిక్ అమైన్ తీసుకున్నప్పుడు R is equal to CS అయినప్పుడు ఇక్కడ ఆర్డర్ రాశాను బేటా. సెకండరీ is greater than primary is greater than tertiary. నెక్స్ట్ NH3 విధంగా రాశాను. ఎలక్ట్రాన్ డోనర్ గ్రూప్స్ is greater than aniline. అండ్ aniline మనం ఎలా రాయొచ్చు అంటే PH bond NH2 అని కూడా రాయొచ్చు. అంటే PH నథింగ్ బట్ ఫినైల్ గ్రూప్. The phenyl group bond with NH2 then it is known as aniline. అంటే మనము C6H5 ఏమంటాం అంటే ఫినైల్ అంటాం. సో here PH is nothing but C6H5. Don't confuse it. అంటే PH అంటే C6H5 దాన్ని ఫినైల్ అంటాము. ఆ ఫినైల్ పైన కనుక NH2 గ్రూప్ దాన్ని aniline అంటాము. Then electron withdrawing groups. If R is equal to C2H5, so it is R is equal to CH3. Here R is equal to C2H5. Then what is the order beta? Secondary is greater than tertiary is greater than primary is greater than S3. Then so electron donor group is greater than aniline is greater than electron withdrawing groups only. So here, so these formulas are most important for public intermediate public examination. Compulsory మనం 2 marks క్వశ్చన్ తీసుకున్నప్పుడు అందులో కంపల్సరీ ఈ ఫార్ములా పైన కానీ ఈ ఫార్ములా పైన కానీ మనకు 99% అప్లికేషన్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వి డిస్కస్ సమ్ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్డ్ అపాన్ ద
So the basic order of element termine